close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all. హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో అయితే ఆద్య డే రొటీన్ అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్ తో పాటు ఒక స్నాక్ కూడా చూపించాను. అలాగే ఆద్యకి స్కూల్ కి ఎలా పంపిస్తాను ఏంటనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోజు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కి రాగి దోశ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 1 కప్ మినపప్పు తీసుకొని వాటిని క్లీన్ గా 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ మినపప్పులోనే ఒక టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసి కడిగి నానబెట్టేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి నేను రాగి దోశ అని చెప్పాను కదా, సో ఇక్కడ 1.5 కప్పు రాగులు తీసుకుంటున్నాను. ఈ రాగులు కడుగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలి. అక్కడక్కడ పుల్లలు వస్తాయి అనమాట. అవన్నీ కూడా తీసేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ 1.5 కప్పు రాగులు తీసుకుంటున్నానని చెప్పాను కదా, దాంట్లోకి ఒక 1/2 కప్పు దాకా మనకి రేషన్ బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యం కానీ లేదంటే ఇడ్లీ రైస్ అలాంటివి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు దాకా రైస్ వేసాను. ఇప్పుడు ఒక 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు వచ్చేటట్లు ఒక 1.5 కప్పు రాగులు, ఒక 1/2 కప్పు రైస్ అనమాట. వీటన్నిటిని కూడా మంచిగా చూసారా ఎంత పొట్టు ఉంటుందో అనమాట ఈ రాగుల్లో. అందుకనే చెప్పేసి ఒక 3-4 సార్లు మంచిగా వాటర్ పోసి కడిగేసుకొని తర్వాత ఫ్రెష్ గా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఒక 4 నుంచి 6 గంటల వరకు నానాలి. ఈ మిల్లెట్స్ కదా, ఈ రాగులు ఎక్కువ నానితేనే మనకైనా పిల్లలకైనా బాగా డైజెస్ట్ అవుతుంది. సో ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటే ఇది ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 6 అవర్స్ అయినా సోక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇవన్నీ రుబ్బుకునే ఒక 1/2 అవర్ ముందు ఒక 1/2 కప్పు అటుకులు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి నాకు చక్కగా నానిపోయాయి. మళ్ళీ ఒకసారి ఆ వాటర్ అంతా వంపేసుకొని ఈ రాగుల్ని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ రాగులు పాలు తాగని పిల్లలకి చాలా మంచిది. అందుకే దోశలాగా కానీ ఇడ్లీ లాగా కానీ రాగులు ఎక్కువగా ఇంక్లూడ్ చేయండి మీ పిల్లలు కనుక పాలు తాగకపోతే. అలాగే నువ్వులు కూడా ఇంక్లూడ్ చేయండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగుల్లో అలాగే నువ్వుల్లో. సో ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, రాగులు బియ్యాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మినపప్పు, వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని నేను ఒక 1/2 అవర్ ముందు అటుకులు ఒక 1/2 కప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇవి గట్టి అటుకులు, మనకి మెత్తటి కాదనమాట. మీ దగ్గర ఇవి లేదు అని అంటే గనక ఒక 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని సోక్ చేసుకొని ఇలా మినపప్పులో యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి దోశలు చాలా క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ రెడ్ కలర్లో అట్లా వస్తాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అటుకులు కానీ సగ్గుబియ్యం కానీ వేసుకొని చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఈ పిండి కూడా చాలా మెత్తగా రుబ్బేసుకొని మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా రాగుల పిండి, అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ 2 కలుపుకొని బాగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో అలా కలపొద్దు, చేత్తోనే కలపండి. చేత్తో కలిపితే చాలా ఈజీగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుంటే మనకి ఇంత బాగా పొంగుతుంది. చూసారా, నేను అసలు దీంట్లో ఏమన్నా వేసానా? సో అంత బాగా పొంగింది. అదే మాకు ఇక్కడ సమ్మర్ అనమాట. చాలా బాగా పొంగుతుంది పిండి అయితే. నాకు భలే నచ్చుతుంది. దోశలు కూడా చాలా టేస్టీగా వస్తున్నాయి. ఇట్లా పులిస్తే ఏంటంటే పిండి దోశలు టేస్టీగా వస్తాయి. మాకు వింటర్ లో అస్సలు మనం ఎలా వేసాము పిండి అలాగే ఉంటుంది, అస్సలు పొలవదు. సో అప్పుడు అసలు టేస్ట్ బాగోదు, పిండి కూడా మనకి ఆట రాదనమాట. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశలాగా వేసుకోవాలి. ఎంత బబుల్స్ లోపల సన్న బబుల్స్ లాగా బాగా పులిసింది పిండి అయితే. నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే, నేను ఫస్ట్ ఇడ్లీకి అని వేద్దామని స్టార్ట్ చేశాను ఈ పిండి రెసిపీ అయితే. కాకపోతే ఇడ్లీకి వేయాలంటే కొంచెం రాగి పిండి బరకగా ఉండాలి కదా, నేను మెత్తగా పట్టేసుకున్నాను. అర్థం కాలేదు నాకు మధ్యలో. సో మెత్తగా పట్టేసేసరికి ఇడ్లీలు వేస్తే ఏమైందంటే అది చాలా మెత్తగా వచ్చేసాయి అనమాట ఇడ్లీలు. ఇంకా అసలు ఆద్య కూడా తినలేకపోయింది, చాలా మెత్తగా ఉడకనట్టు అట్లా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి తర్వాత దోశలు ట్రై చేస్తే ఎంత బాగా వచ్చాయో. ఓకే, మెత్తగా వేస్తే దోశలు బాగా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా తర్వాత ఇంకా దోశలే వేసుకుని తినేసాము. ఇంక ఇడ్లీ వేయలేదు. ఇంక ఇక్కడైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. పాన్ తీసుకుని ఆయిల్ వేసేసుకొని మీ టేస్ట్ కి సరిపడా ఈ మంటకు తగ్గట్టు కారం పచ్చిమిర్చి వేసేసుకొని జస్ట్ ఈ రోజు అయితే పల్లీలతోనే చేస్తున్నాను. ఇంక ఈ పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వెల్లుల్లి చింతపండు యాడ్ చేసేసుకొని ఇంక ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. తగినట్లు సాల్ట్ వేసేసుకొని మిక్సీ వేసేసుకోండి.
నేనైతే ఈ మధ్య ఎక్కువ పల్లీలతోనే చేస్తున్నాను చట్నీ. అంతకు ముందు అయితే కొబ్బరితో యూజ్ చేసేదాన్ని, శనగపప్పు ఉంటాయి కదా అవి వాడేదాన్ని. ఇప్పుడు ఓన్లీ పల్లీలతోనే వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఈ లోపు అయితే ఆద్య లేసి నా దగ్గరకు వచ్చింది. నేనైతే 6కి లెగుస్తాను ఆద్యకి స్కూల్ ఉన్నప్పుడు. ఆద్యాని 7కి లేపుతాను అనమాట. 7కి లేపితే 9కి స్కూల్ తనకి. ఆ 2 గంటల్లో బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసరికి ఇంకా టైం అయిపోతుంది. తను ఏంటంటే నేను అంతకుముందు 7:30 అలా లేపినప్పుడు అసలు బ్రేక్ఫాస్ట్ తినదనమాట. హడావిడిగా రెడీ అయిపోతుంది, ఇంకా అసలు తినబుద్ధి అవ్వదు. వెంటనే బ్రష్ చేసిన వెంటనే తినాలంటే మనకు కూడా తినాలనిపించదు కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు 7కి లేపుతున్నాను. తనకు కూడా కొంచెం ఆడుకోవడానికి కానీ తినడానికి కానీ టైం దొరుకుతుంది లేవగానే పెట్టకుండా. స్కూల్కి వెళ్తున్నావు ఈరోజు? మీ మేడం ఏమంటుంది నిన్ను? గుడ్ గర్ల్ అంటుంది కదా మీ మేడం నిన్ను. బాగా ఆడుకుంటుంటామంట మీ ఫ్రెండ్స్తో. మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి చెప్పు? మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంట్రా? ఫాతిమా, ఇంకా ఇంకా ఫాతిమా, ఇంకా ఎంతమంది ఫాతిమాలు. ఇంక ఇప్పుడైతే చట్నీకి పోపు పెట్టేసుకోవడమే. జస్ట్ ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకొని కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం గ్రైండ్ చేసుకుని చట్నీలో వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఆద్యకేమో కంప్లీట్ గా తెలుగు అన్ని పదాలు వచ్చు, తను ఏం చెప్పినా కూడా అర్థం చేసుకుంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మేడమ్స్ కానీ. సో ఈమెకి ఏంటంటే కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది అనమాట. చెప్పినే అర్థం అవుతుంది, కాకపోతే మాట్లాడటానికి టైం పడుతుంది. ఇప్పుడైతే ఒక 2 months నుంచి స్కూల్కి వెళ్తుంది కదా, చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడుతుంది. వాళ్ళు చెప్పే అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళ స్కూల్లో రైమ్స్ చెప్తారు కదా, ఇంటికి వచ్చి తనకు తెలిసిన లాంగ్వేజ్లో ఆ ట్యూన్తో పాడటానికి ట్రై చేస్తుంది. చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడుతుంది అనమాట ఇంగ్లీష్లో. చిన్నపిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు ఏదైనా అని అనిపించింది నాకైతే. స్కూల్కి పంపించడం కూడా మంచిదే అవుతుంది. ఇక్కడ సడన్గా 5 yearsకి స్కూల్కి పంపిస్తే ఏమవుతుందంటే అసలు అర్థం అవ్వదు కదా. ఇప్పుడైతే చిన్న చిన్నగా నేర్చుకుంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. తనకు కూడా ఒక రొటీన్ లాగా ఉంటుంది కదా. నార్మల్ స్కూల్ లేకపోతే ఏంటంటే పొద్దున్నే లేగవదు, ఇంకా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయితే 10-11 అవుతుంది అనమాట. ఇట్లా స్కూల్ ఉంటే ఏంటంటే వెంటనే పొద్దున్నే లేపుతున్నాను, బ్రేక్ఫాస్ట్ ఏదన్నా పెట్టేస్తున్నాను, స్కూల్కి పంపించేస్తున్నాను, 9 కల్లా పని అయిపోతుంది. తనకు కూడా ఒక రొటీన్ లాగా అలవాటు అయిపోతుంది. జస్ట్ 3 hours కదా పంపిస్తున్నాను. అందుకని నాకు మార్నింగ్ ఆద్యకి బ్రష్ చేయించడం పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు నయం అనమాట. 2 years అప్పుడు చక్కగా తనే వచ్చేది, బ్రష్ చేసుకునేది. ఇప్పుడు 3 years అప్పుడు విసిగిస్తుంది. పొద్దున్నే లేవటం కదా, తనకు కూడా చిరాగ్గా ఉంటుంది అని నాకు తెలుసు. బట్ ఇంకా మనం ఏం చేయలేం కదా, స్కూల్కి వెళ్ళాలి తప్పదు. సో అందుకని చెప్పి బ్రష్ ఇస్తే ఆ బ్రష్ ను పట్టుకుని 5-10 minutes అంతే నించుంటుంది అనమాట. నాకేమో కోపం వస్తుంది, టైం అయిపోతుందని చెప్పేసి. టైంకి ఒకవేళ వెళ్ళకపోతే అక్కడ డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా అలా 5-10 minutes తర్వాత చేస్తే తను చేస్తుంది, లేదంటే నన్ను చేపిమంటుంది. ఈ రోజు అయితే నేనే చేపించేశాను. ఇంకా తర్వాత బ్రష్ చేసిన తర్వాత కంపల్సరీ వాటర్ అయితే తాగిస్తానమాట. తనకి మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, సో అందుకని చెప్పేసి వెంటనే మార్నింగ్ కంపల్సరీ వాటర్ అయితే తాగిస్తాను. ఇంకా ఇడ్లీలు చూసారు కదా, చాలా సాఫ్ట్ గా వచ్చాయి. నాకు అంతగా ఇది అనిపించలేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ దోశలే వేసి ఇచ్చేసాను. మీకు ఒకవేళ ఇడ్లీ రెసిపీ కావాలి అని అంటే కనుక సేమ్ మెజర్మెంట్సే, కాకపోతే ఆ రాగులు మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా పట్టకుండా కొంచెం బరకగా పట్టుకోండి, సరిపోతుంది. చాలా సింపుల్, ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే నేను కొంచెం మెత్తగా తీసాను అనమాట, అవి మెత్తగా వచ్చేసాయి. మీరు మాత్రం కొంచెం బరకగా పట్టుకుంటే చక్కగా వస్తాయి ఇడ్లీలు అయితే. చూసారు కదా, నేను ఇక్కడైతే ఇంకా దోశలు వేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో దోశలు. సేమ్ కొలతలు. ఇలాగే మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, దోశలు కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు చాయిస్ అనమాట, మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని దోశలాగా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని దోశ తిప్పేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా, మీరు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి, కొంచెం మందంగా కావాలి అనుకుంటే కొంచెం దోశ అనేది మందంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చింది చెప్పానా. మీకు అటుకులు కానీ సగ్గుబియ్యం కానీ వేస్తే ఇలా కలర్ వస్తుంది అనమాట. సో తప్పకుండా నెక్స్ట్ టైం నార్మల్ దోశల్లో అయినా సరే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఆద్యకైతే ఒక దోశ పెట్టేసి ఇంకా స్కూల్కి రెడీ చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఆద్య వెళ్ళిపోయిన తర్వాత నేను సేమ్ ఇంకా మిగిలిన దోశలు తినేస్తాను. ఒక్కో రోజు అయితే అసలు ఒక్క దోశ కాదు కదా, అర దోశ కూడా తినదనమాట. ఇడ్లీ అయినా అంతే, ఒక్క ఇడ్లీ కూడా తినదు. ఇంకా అప్పుడు అలాంటప్పుడు కొంచెం పాలు తాగించి పంపిస్తాను. పాలు కూడా తాగకపోతే వాళ్ళకి 10:30 అప్పుడు బ్రేక్ అనమాట. వాళ్ళు స్నాక్స్ పెడతారు, అవి తింటదంట. సో ఇప్పుడైతే ఇంకా ఈ డ్రెస్ వేసేసి, తనకి చేతి మీద కొంచెం ర్యాష్ లాగా వచ్చింది. అది ఎన్ని రోజులు క్రీమ్ పెట్టినా కూడా పోవట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే
అయితే ఆ క్రీమ్ ఇచ్చారు, అది యూజ్ చేస్తున్నా కూడా తగ్గట్లేదు, మళ్ళీ చూపించాలి దానికి. సో అది రోజు మార్నింగ్ ఈవినింగ్ పెడతాను అనమాట ఆ క్రీమ్ అయితే. ఇంకా ఆద్య అయితే రెడీ అయిపోయింది, ఇంకా స్కూల్ కి తీసుకెళ్లడమే. తన ఆ స్కూల్ అయితే జస్ట్ ఒక 2 minutes వాకే అనమాట. 8:58 కి అలా బయటకు వచ్చేస్తాము. ఒక 2 minutes లో వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. స్కూల్ దగ్గర అవడం వల్ల నాకు ఇంకో 10 minutes బెనిఫిట్ అనమాట, కలిసి వస్తుంది. ఫుడ్ పెట్టుకోవడానికైనా రెడీ చేయడానికైనా. స్కూల్ దూరం ఉంటే మళ్ళీ 10-15 minutes ముందే బయలుదేరాలి కదా, సో అందుకని చెప్పేసి అనమాట. అవును, అసలు మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? ఇప్పుడు ఆద్యకి నెక్స్ట్ ఆగస్ట్ వస్తే 3 కంప్లీట్ అవుతాయి అనమాట. సో అందుకని చెప్పి పంపిస్తున్నాను. మీరు పంపిస్తున్నారా లేదా 3 years కి నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వాళ్ళు ఇలానే సతాయిస్తారా స్కూల్కి వెళ్ళేటప్పుడు? ఈజీగా బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారా? మనకి పెద్ద టెన్షన్ కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిందాక. ఇంకా 9ంటికి ఆద్యాన్ని స్కూల్కి పంపించేసి వెంటనే వచ్చేసి నేను ఇంకా టిఫిన్ చేసేసి స్నానం చేసేస్తాను. ఈ లోపు 10 అయిపోతుంది. ఇంకా తర్వాత రైస్ పెట్టేసి కర్రీ చేసేస్తాను. తను వచ్చేలోపు కర్రీ రెడీగా ఉంటే దానికి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు బాండీ తీసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని పోపు వేసుకున్నాను. తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రోజు చేసే కూర ఏంటంటే టమాటా కోడిగుడ్డు అనమాట. తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. టమాటా కోడిగుడ్డు కూర ఎందుకు అని అంటే టమాటాలు ఎక్కువ ఉన్నాయి కదా, మొన్న లాస్ట్ వీక్ తెచ్చానని చెప్పేసి మీకు మీల్ ప్రెప్ వ్లాగ్ లో చూపించాను. ఆ టమాటాలు ఇంకా ఉన్నాయి, సో అందుకని చెప్పేసి ఇంకా అందరికీ వచ్చేలాగే చేసేస్తున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్పేదే అందరికీ వచ్చేటట్లు కర్రీస్ ప్లాన్ చేసుకోండి. కాకపోతే కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకొని పిల్లలకి పక్కన తీసుకున్నారంటే సరిపోతుంది అనమాట. వాళ్ళ కోసం అని సపరేట్ గా చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఉప్పు కారం తక్కువ వేసి పక్కకు తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ టమాటాలని బాగా కలపకుండా స్ప్రెడ్ చేసేసుకొని సాల్ట్ వేసి మగ్గించుకున్నాను అనమాట. మనకి సాల్ట్ వేసి మూత పెట్టేస్తే ఏమైతుందంటే మొత్తం మెత్తగా మగ్గిపోతాయి. ఇంకా తర్వాత తిప్పకూడదు అనమాట. సాల్ట్ వేసేసి యాజ్ ఇట్ ఈజ్ మూత పెట్టేసి తర్వాత ఒక 5-10 minutes తర్వాత తిప్పామంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. నేను ముందే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటికి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే స్నాక్ లాగా ఉంటుందని చెప్పేసి మనకి పచ్చి పెసలు ఉంటాయి కదా, అవి ఒక ప్యాన్ తీసుకొని ఆ పెసలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 minutes కొంచెం క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా అవి చల్లుకోవాలన్నమాట. అవి చల్లుకుంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. మళ్ళీ అవి క్రిస్పీ అయ్యేంత వరకు అంటే ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉప్పు నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో అలా ఒక 2-3 సార్లు ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే ఉప్పు పెసలు అయితే రెడీ అయిపోతాయి. మనం ఉప్పు శనగలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి కాదు కానీ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఈ లోపు అయితే మూత తీసి చూస్తే మనకి టమాటాలు అన్ని కూడా బాగా చక్కగా మగ్గిపోయాయి. దీంట్లోకి 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను కారం ఈ రోజు కొంచెం ఎక్కువ వేసాను. మా కారం కొంచెం మంట లేదనమాట, అందుకని చెప్పేసి కొంచెం ఒక 2 స్పూన్లు దాకా వేసాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత మనకి ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకొని ఇంకొక 5 minutes మంచిగా మగ్గిన తర్వాత పైన లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ టమాటా అయితే రెడీ అయిపోతుంది. సో మీకు చెప్పండి కదబ్బా, మన ఎలాంటి రెసిపీస్ కావాలి, ఇలా రెగ్యులర్ గా చేసుకునే రెసిపీస్ కావాలా లేదంటే పిల్లలకి స్పెషల్ రెసిపీస్ కావాలా, ఏదో ఒకటి మీకు కావాల్సింది కింద కామెంట్ చేస్తే నాకు యూజ్ అవుతుంది చాలా. అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీసా, లంచా, డిన్నరా, లేకపోతే డైలీ వ్లాగ్సా, లేదంటే ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేస్తే నేను దాని మీద ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మర్చిపోవద్దు, మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ అయితే మనకి స్ట్రాబెరీస్ తో గమ్మీస్ చేస్తున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో స్ట్రాబెరీస్ ఉన్నాయని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే వీటికి పైన గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, అవంతా కూడా తీసేసుకొని ఏమన్నా పాడైపోయినవి ఉంటే పక్కన పెట్టేసుకొని మంచిగా 2-3 సార్లు సోడా ఉప్పు లేదా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోండి. మీరు ఈ రెసిపీస్ ని స్ట్రాబెరీస్ తోనే కాదు, బ్లూబెర్రీస్ ఉంటాయి కదా, బ్లూబెర్రీస్ తో చేసుకోవచ్చు. లేదంటే పోమోగ్రనేట్ జ్యూస్ ఉంటుంది కదా, అదేనండి దానిమ్మ జ్యూస్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అగర్ అగర్ అంటాము. దీన్ని అగర్ అగర్ తో అయినా చేసుకోవచ్చు, లేదంటే జిలెటిన్ అని మార్కెట్స్ లో దొరుకుతుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 4 గ్రాములు అగర్ అగర్ పౌడర్ ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే దాంతో మనకి ఇప్పుడు అవసరం లేదనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి స్ట్రాబెరీస్ అయితే మిక్సీ
మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా దీని ప్లేస్లో మీరు బ్లూబెర్రీస్ ఆర్ పోమోగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ హనీ వేస్తున్నాను స్వీట్కి తగ్గట్టు. మీ దగ్గర హనీ యూజ్ చేయడం ఇష్టం లేదని అనుకున్న వాళ్ళు షుగర్ యూజ్ చేయండి, షుగర్ వద్దనుకున్న వాళ్ళు హనీ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకొని జ్యూస్ చేసేసుకోవడమే. ఇప్పుడు అక్కడక్కడ ఇవి మెదగలేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకొని పలుకులు లేకుండా స్మూత్ జ్యూస్ని అయితే తీసుకున్నాను. ఈ జ్యూస్ని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని కలుపుతూనే ఉండాలి, కలపకపోతే అడుగంటిపోతుంది. సో ఈ మీడియం ఫ్లేమ్ లో ఉంది కదా, ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా ఇట్లా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న అగరగర్ని పౌడర్ ని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట ఆ జ్యూస్ ని. ఇది కూడా వేసిన తర్వాత ఇప్పుడు అది దగ్గరకు వచ్చేంత వరకు సిమ్ములోనే బాయిల్ చేసుకోవాలి. మనకు అర్థమవుతుంది, ఫస్ట్ అయితే పలచగా ఉంటుంది, ఇది వేసిన తర్వాత కొంచెం చూసారు కదా ఇలా థిక్గా వస్తుంది అనమాట. ఇలా థిక్గా వచ్చేటప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చూపించాను కదా అగరగర, అదే అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మీ దగ్గర ఏదన్నా ఇంజెక్షన్ది కానీ లేకపోతే ఏదైనా సిరప్ వేసేది కానీ అలా ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకొని ఇట్లా మౌల్స్లోకి వేసుకోవడమే. నా దగ్గర అయితే ఇట్లా డైనోసార్ మౌల్డ్, చాక్లెట్ మౌల్డ్ ఉంది, అవి వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే మనకి ఐస్ క్యూబ్స్ ట్రేలు ఉంటాయి కదా, వాటిల్లో అయినా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఏం లేదు. ఇది జస్ట్ ఒక 10 minutes పక్కన వదిలేస్తే మనకి మంచిగా గమ్మీస్ అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు షుగర్తో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ హనీ వేసాను, కొంచెం లైట్ స్వీట్గా ఉన్నాయి అంతే. తర్వాత నా దగ్గర ఇట్లా ఐస్ క్రీమ్ మౌల్డ్ ఇది కూడా ఉంటే దాంట్లో కూడా వేసేసి స్టిక్స్ పెట్టేశాను. ఆ ఉద్యోగ యాక్చువల్గా ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్సే నచ్చాయి, డైనోసార్ అసలు తినలేదనమాట, 1-2 తిన్నది. తర్వాత ఐస్ క్రీమ్ అయితే మంచిగా పుల్ల పట్టుకొని ఎంజాయ్ చేసింది కొంచెం సేపు. ఇలా మీరు ఇంట్లో చేసుకున్నారనుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఆ పిల్లలు కూడా చాలా మంచిగా ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు చూడండి ఆద్య అయితే అవి ఈజీగా వస్తున్నాయని చెప్పేసి నేను తీస్తానని తను తీయడానికి ట్రై చేసింది, మొత్తం తనే తీసింది. అంత ఈజీగా వచ్చాయి, మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు. ఆద్య అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ లోంచి ఎప్పుడెప్పుడు తీస్తానా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్నట్లుగానే ఉంది. అట్లా తీసి ఇచ్చానో లేదో తన ఆనందం మామూలు ఆనందం కాదు అది. మీరు కూడా ఈ రోజు చూపించిన రెసిపీస్ ని ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటి, మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, నచ్చినాయా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.